హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తెలంగాణలో జనసేన పార్టీ జోరు చాలా బాపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దిష్టి అనే మాటతో దిష్టి మొత్తం పోయినట్టుగానే కనిపిస్తుంది. దీని మీద ప్రస్తుతానికి బీజేపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవడం జరిగింది. ఆయన కూడా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి ప్రచారానికి కూడా వస్తారు అన్నట్టుగా జనసేన పార్టీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన సార్ నమస్తే. నమస్కారం సార్, తెలంగాణలో మళ్ళీ ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. 7 తారీఖుల్లో దానికి సంబంధించి కొట్టడం జరిగింది. తెలంగాణలో మునుపెన్నడూ లేనటువంటి విధంగా జనసేన పార్టీకి చాలా మంచి ఇవి కూడా కనిపిస్తుంది. నామినేషన్స్ కావచ్చు, ప్రచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా చూస్తారు? డెఫినెట్గా మన పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా కొన్ని సీట్లు గెలిపారు. ఇప్పుడు నేను అక్కడ ఉంటా, ఆడ ఉంటా, ఏడా ఉంటా అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ఇక్కడ ఉంది, పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, ఆయనకు హక్కు ఉంది. కాబట్టి అదే సమయంలో కొండగట్టు ఆంజనేయ స్వామికి 36 కోట్లు శాంక్షన్ చేపించి నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదు, నాది కూడా తెలంగాణ అని చెప్పి చెప్పకనే చెప్పాడు. అర్థమైపోయింది ముఖ్యమంత్రి గారి కాడి నుంచి మంచి సానుకూలత. అదేవిధంగా బుడమేరు పొంగినప్పుడు అక్కడ ₹1 ఇచ్చాడు, ఇక్కడ ఖమ్మం వరదలకు గురైనప్పుడు ఇక్కడ ₹1 ఇచ్చాడు. కాబట్టి ఆయనకు హక్కు ఉంది 2 రాష్ట్రాల మీద. అదే కాకుండా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎంత కేడర్ ఉందో అంతే కేడర్ తెలంగాణలో కూడా ఉంది. యూనివర్సిటీ లీడర్స్ కావచ్చు, అతనికి సమాజ వర్గం పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు. మూడోది గ్రాస్ రూట్ లెవెల్లో బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. మెగా అభిమానులు కావచ్చు, పవన్ అభిమానులు కావచ్చు. ఏ విధంగా చూసుకున్నా మనం ఆ ఎఫెక్ట్ ఆ రోజున పోటీ చేసినప్పుడు అన్ని స్థానాల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోటీ చేసినప్పుడు బండి సంజయ్ గారు ఉన్నప్పుడు మోదీ గారు అమిత్ షా రిక్వెస్ట్ మేరకు లక్ష్మణ్ గారు వీళ్ళందరూ వెళ్ళి విత్డ్రా చేసుకున్నారు. దానివల్ల ఎన్ని సీట్లు 47 కార్పొరేట్లు గెలిచారు ఫస్ట్ టైం. అవకాశం తర్వాత సంజయ్ గారు మార్చి తప్పు చేశారు బీజేపీ. తర్వాత దెబ్బతిన్నది. మళ్ళా ఇప్పుడు ఈ రోజు మహబూబ్ నగర్కి ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ సిన్హా ఆయన వస్తున్నాడు. ఫస్ట్ టైం వస్తున్నాడు. పార్టీ క్యాడర్కి స్థానిక సమస్యల ఎలక్షన్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఇందులో అంటే ఎప్పుడు లేని విధంగా స్థానిక సమస్యలు డి అంటే డి ఏ విధంగా ఉంది. కరీంనగర్ నుంచి మహబూబ్ నగర్ నుంచి అన్ని ప్లేసుల్లో అటు బండి సంజయ్ గారు చాలా క్షేత్రస్థాయిలో ఉన్నారు, వై కిషన్ రెడ్డి గారు, పార్టీ రామచంద్రరావు గారు, ఇవన్నీ కూడా బాగుంది. మొన్నటిదాకా జనసేన పార్టీ అవసరం లేదని చాలా కీలకమైన నేతలు కూడా అన్నారు, మాట్లాడారు. నాయకుల వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం తప్పితే పార్టీ అభిప్రాయం అనేది ఒకటి క్రైటీరియా తీసుకోవాలి. పార్టీకి మోదీ గారికి తెలుసు పవన్ యొక్క చరిష్మా ఏందనేది ఎల్బీ స్టేడియంలో చూశాడు. చూసినప్పుడు ఎందుకు పవన్ గారిని ఉపయోగించుకోవచ్చు చెప్పండి. ఎన్డీఏలో కీలక భాగస్వామ్యం ఉండి మిత్రపక్షంగా ఉన్నప్పుడు మరి ఆయన ఇంటికి వెళ్ళి స్వయంగా ఎవరు వెళ్ళారు? కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కీలకమైన నేత కిషన్ రెడ్డి వెళ్ళాడు. ఇంకొక బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వెళ్ళారు. వెళ్ళి బొకే ఇచ్చి రిక్వెస్ట్ చేశారు భవిష్యత్తులో మనకు ఎలా కలిసింది. ఎందుకంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే టీడీపీ అసలు పోటీ చేయట్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జెండా పట్టుకునే వాళ్ళు లేరు ఇక్కడ. అదే సమయంలో ధైర్యంగా పోరాడుతున్నారు చూసారా, మిరియాల రామకృష్ణ లాంటి వాళ్ళు, యువకుడు, యూనివర్సిటీ లీడరు, ఖమ్మంలో పోరాడుతున్నారు. తర్వాత రామ్ తాలూరి గారు, ఇంకొక వైపు మొగల్ రేకుల నాయుడు, ఇంకోవైపు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, వీళ్ళందరూ కూడా చూడండి పార్టీ ఆదేశాలకు అనుగుణంగా భయం అనేది లేకుండా మున్సిపల్ ఎన్నికల్లో మేము జెండా పోతాం అనే విధంగా వెళ్తున్నారు. ఇది నాయకత్వ లక్షణాలు. ఏమి లేని జిల్లాల్లో కూడా నామినేషన్లు భారీగా వేసుకుంటున్నారు. భారీగా వేసే సమయంలో అక్కడ బీజేపీ కూడా జనసేనకు సహకరించాలా. అదే సమయంలో బీజేపీ నిలబడిన స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వస్తారు. మీరు అన్నట్టు 6 నుంచి 9 లోపు 2 రోజులు, మేబీ 7, 8 కావచ్చు. ఏదైనా కానీ ఆయన వస్తే వేరే లెవెల్లో ఉంటుంది. మన గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఎలా అయితే రిజల్ట్ వచ్చింది, ఈ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా బీజేపీ పుంజుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మోదీ గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగానే కిషన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు వెళ్ళాడు. మరి నిన్నటిదాకా జనసేనలో ఏముంది ఇక్కడ కేడర్ లేదని కొంతమంది తెగ మాట్లాడిన వ్యక్తులకి ఇప్పుడు స్టామినా, పవన్ స్టామినా అని తెలిసిందిగా. ఏమంటారు? వీళ్ళు వద్దనుకున్నా కానీ పైన తెలుసు, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలుసు. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ లో వద్దు అన్నటువంటి కూటమిని కూడా జతపెట్టి ఆ కొంచెం వల్లే ఆయన ఈ రోజు కూటమి అక్కడ గెలవడం కావచ్చు. ఏదైనా కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నట్టు పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడైనా పోటీ చేయవచ్చు. మరి అదే అనుకుంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో పుట్టాడు అనుకుంటే తెలంగాణ కవులు, కళాకారులన్నా, తెలంగాణ సాహిత్యం అన్నా, గద్దర్ గారి ఆలోచనలన్నా ఆయనకి ఇష్టం కదా. మరి అటువంటిది పవన్ కళ్యాణ్ గారి చరిష్మ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందో అదే లెవెల్లో ఇక్కడ ఉంది. ఆ ఇదిని బీజేపీ అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే వీళ్ళు సంయుక్తంగా కలిసి జరుగుతుంది. ప్రచారానికి వెళ్తే కనుక బీజేపీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ సీట్లు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో వచ్చే అవకాశం. ఈ ఉత్సాహంతో నెక్స్ట్ సాధారణ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఉన్నాయి, దాంట్లో ఇచ్చిపుచ్చుకొని మ్యూచువల్ గా కొన్ని స్థానాల్లో జనసేన, కొన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసి ఫ్యూచర్ లో అధికారానికి మార్కు వేసుకునే అవకాశం స్పష్టంగా ఇప్పటి నుంచే మొదలు పెట్టారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.